ఆ మంత్రి సొంత ప్రాంతంలో పొగపెట్టేందుకు పొరుగు జిల్లా మంత్రి ప్రయత్నమట. ముందుగా తమ వర్గం వ్యక్తికి ఓ పదవిని కట్టబెట్టించి ఆ తర్వాత స్వామి కార్యాన్ని సాఫీగా చేసుకోవాలని చూస్తున్నారట. అందుకోసం నిన్నటి వరకు తెర వెనుక జరిగిన వార్ ఇప్పుడు ఓపెన్గానే సాగుతోందట. మరి ఆ మంత్రికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్న ఆ సహచర మంత్రి ఎవరు? ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు? మన్యం జిల్లా టీడీపీలో అంతర్గత పోరు సమసిపోయేందుకు కీలక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. గిరిజన నాయకురాలు, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్న మోజోరు తేజోవతికి అరకు పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యతలను కట్టపెట్టింది. ఇంతవరకు పదవిలో ఉన్న కిడారి శ్రావణ్ కుమార్ ను పార్టీ సైడ్ చేసింది. ఈ డెసిషన్ పై పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. మంత్రి గుమ్మడి సంధ్యారానికి పొగపెట్టేందుకు మహిళా నాయకురాలు మోజోరు తేజావతిని తెర మీదకు తెచ్చినట్లు చెప్పుకుంటున్నారు. దీని వెనుక మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పావులు కదుపుతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అరకు పార్లమెంట్లో అంతర్గత వర్గ పోరుపై ఫిర్యాదులు, మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలో నాయకత్వం లోపాలు, అంతర్గత కలహాలు వంటివి కిడారి శ్రావణ్ కుమార్ కు తలనొప్పులు తెచ్చిపెట్టాయని అంటున్నారు. అరకు పార్లమెంటు పరిధిలోని మొత్తం 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం 2 సెగ్మెంట్లకే శ్రావణ్ కుమార్ పరిమితం కావడం, అక్కడి సీనియర్ నాయకులను సమన్వయం చేయడంలో శ్రావణ్ కుమార్ కు మైనస్ గా మారి పదవికి దూరమైనట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు విద్యావంతురాలైన తేజోవతి రాజకీయాలపై ఆసక్తితో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అరకు పార్లమెంటు పరిధిలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో గ్రౌండ్ లెవెల్లో అడుగడుగునా క్యాడర్తో మంచి సంబంధాలు తేజోవతికి కలిసొచ్చాయి. 2024 ఎన్నికల్లో ఈమె సాలూరు టికెట్ కోసం పోటీ పడగా చివరి నిమిషంలో ఆ స్థానం గుమ్మడి సంధ్యారానికి దక్కింది. అయితే తేజోవతి సమర్థతను గ్రహించిన అధినాయకత్వం తేజోవతికి అరకు పార్లమెంట్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆమె దూకుడుగా రాజకీయం చేయడం చూస్తుంటే సాలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మడి సంధ్యారానికి ఫ్యూచర్లో ఇబ్బందులు ఉంటాయని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కిడారి శ్రావణ్ కుమార్ కు మరోసారి అరకు పార్లమెంట్ పదవిని ఇప్పించాలని మంత్రి సంధ్యారాణి చివరి వరకు ప్రయత్నం చేసి విఫలం పొందారని మంత్రి ప్రత్యర్థి వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కిడారిని కాదని ఇప్పుడు తేజోవతిని తెరపైకి తేవడం మంత్రి గుమ్మడి సంధ్యారాణి వర్గీయులకు మింగుడు పడడం లేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు మంత్రి సంధ్యారాణి పనితీరు, వర్గపోరుపై సొంత నియోజకవర్గంలోని కొంతమంది సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారట. ఈ నేపథ్యంలోనే మంత్రి సంధ్యారాణి వ్యతిరేక వర్గం పార్టీ అధిష్టానంకు ఫిర్యాదులు చేయడం వంటి అంశాలు పార్టీలో మరింతగా వర్గపోరుకు ఆజ్యం పోశాయట. సంధ్యారాణి హవాను కట్టడి చేసేందుకు మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు వ్యూహాత్మకంగా తెర వెనుక నుంచి పావులు కదుపుతూ తేజోవతిని తెర మీదికి తెచ్చారన్నది సంధ్యారాణి వర్గం భావిస్తోంది. ఇన్ఛార్జి మంత్రి అండతోనే అరకు పార్లమెంట్ పరిధిలో తేజోవతిగా వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఓవరాల్ గా నాయకత్వం మార్పు అరకు టీడీపీ పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్టీని ఒకటి చేస్తోందా, లేక అంతర్గత కలహాలతో కొత్త మలుపు తీసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.